ప్లేస్ ఉంటది కాబట్టి అది తగ్గింది ఈసారి ఖచ్చితంగా చూద్దాం ఇంకా ముందు ముందు 60-70 సీట్లలో ఫలితాలు పాజిటివ్ ఉంటాయని నమ్మకం ఉంది. జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి. తమిళనాడుకి సంబంధించి మీ అంచనా ఎలా ఉంది? అఫ్ కోర్స్ మీరు కొంచెం డిఎంకే ఫేవర్ లో ఉంటారు, బట్ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ డిఎంకే అనే ఇచ్చేసినాయి. మెజారిటీ అంటే ఆల్మోస్ట్ వన్ సైడెడ్ గానే కనపడుతుంది ఎగ్జిట్ పోల్స్ లో. ఏదో 1-2 సంస్థలు మాత్రం ఏఐడిఎంకే అన్నాడీఎంకేకి ఛాన్స్ ఉంది అనేది. ఓవరాల్ గా చూస్తే టీవీకే ప్రభావం ఏం లేదనే చెప్తున్నారు. చాలా తక్కువ ప్రభావం, ఓట్ల పర్సంటేజ్ ఏమైనా 10% అట్లా ఉంటుందేమో, సీట్లు అయితే చాలా అంటే 5 to 10 బిట్వీన్ ఉంటాయేమో అనేది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి అక్కడ తమిళనాడులో? అక్కడ మెయిన్గా ఏంటంటే అమర్కృష్ణ, ఈ ఎస్ఐఆర్ వల్ల ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో 84% పోల్ అయింది. ఇప్పుడు జనరల్గా లెక్క ప్రకారం చూస్తే తీసేసి 50 ఉంటే 27 లక్షల మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. యూత్, కొత్త వాళ్ళు యూత్. ఇవన్నీ బేస్ చేసి విజయ్ కొంచెం అధికారంలోకి వస్తా, అది అతనికి ఏదన్నా ఒక 50-60 సీట్లు వచ్చి అతను ఒక కింగ్ మేకర్ అవుతాడేమో అని చెప్పి అని భావించాడు. అంచనా ఉందా ఇప్పుడు కూడా? కింగ్ మేకర్ అవుతాడనే కదా అతను ఇప్పుడు దేవాలయాలకి వాటికి ఇటుకి వెళ్తున్నాడు కదా. నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పటికీ ఆ ఛాన్స్ ఉందా అంటున్నా. ఆ ఛాన్స్ అతను వన్ సైడ్ గా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా కింగ్ మేకర్ అయినా కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు సార్. ఎందుకు లేదంటే అతను ఓన్లీ సిటీస్ లో క్యాంపెయిన్ చేశాడు, ఓన్లీ నేషనల్ హైవేస్ సిటీస్ లో క్యాంపెయిన్ చేశాడు. టైం కూడా తక్కువ ఉంది అతనికి. అందుకోసం ఏంటంటే డిఎంకే అతను ఎక్కడ తిరగనిచ్చింది, ఎటు వెళ్తే అటు అడ్డంకులు క్రియేట్ చేయడం, కేసులు, అది ఇది చాలా. ఓకే రైట్. ఎనీవే మెయిన్ గా ఏందండి సార్, డిఎంకే వచ్చి స్ట్రక్చర్ ఉన్న పార్టీ, చాలా కార్యకర్తలు ఎక్కువగా మనం తెలుగుదేశంలో ఉన్నట్టు అక్కడ దానికి కూడా లాంగ్ బేస్ ఉంది. 7 lakhs వరకు బూత్ వాలంటీర్స్ అయితే ఇతరత్ర అందరూ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ అన్నిటికీ కూడా వార్ రూమ్స్ పెట్టి అక్కడక్కడ పెట్టి అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటారు. అక్కడ సిస్టమేటిక్గా ఉంటుంది వాళ్ళ విధానం. అట్లా ఉండదు కాబట్టి ఏం జరిగిందంటే స్టాలిన్ గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కువ శాతం లేదు. డీలిమిటేషన్ తో హీరో అయిపోయినట్టు. అవును, డీలిమిటేషన్ లో ఆయన వాయిస్, ఆయన గలం దెబ్బకి అసలు తమిళోళ్ళు అంటే గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా. తమిళోళ్ళు అక్కడ ఎల్టీటీ అక్కడికి వెళ్ళి శ్రీలంకకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు, ఉద్యమాలంతా జరిపించారు కదా సార్. అదేవిధంగా ఈ స్పిరిట్ మేము మీకు చూపిస్తాం, బీజేపీ అసలు ఇక్కడికి వచ్చేదానికి లేదు అని చెప్పి ఒక బలమైన గొంతుని దక్షిణాది నుంచి వినిపించాడు కదా. బీజేపీ కాలు పెట్టేదానికి లేదు ఈ స్టేట్లో అని పెట్టాడు కదా. అటువంటి తమిళన్స్ కొంచెం ఎక్కువగా నచ్చుతాయి అట్లాంటి వర్షన్. ఇప్పుడు మనం హిందూ తత్వం అది ఇది అని అంటే అక్కడ కుదరదు సార్. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు, పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి బొట్లు పెడతారు, దేవుడి దగ్గరికి వెళ్తారు పొద్దున. అంటే ద్రవిడియన్ కల్చర్ వేరు, హిందూ వేరు కదా. ఎలక్షన్ ఇది వేరు సార్ సిస్టమ్. ఎందుకంటే డిఎంకే ఫస్ట్ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఉంది దానికి దీనికి తేడా. ఆ తర్వాత మళ్ళా లోకల్ బాడీలో పర్సంటేజ్ పెరిగింది. మొన్న ఎంపీలు అన్ని కొట్టుకున్నారు. అన్ని అలా గ్రాడ్యువల్ గా ఆ పార్టీ ఒక స్టాండర్డ్కి వచ్చేసింది. ఇప్పుడు కరుణానిధి ఉన్నప్పుడు అక్కడ లీడర్షిప్ అనేది ప్రాబ్లం లేకుండా ఉండింది. జయలలిత ఈక్వల్ గా పవర్ ను చూపిస్తా ఉండింది కాబట్టి అది అలాంటి. మీ అంచనా డిఎంకేకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా అంచనా సార్, 135 నుంచి 160 దాకా వస్తాయి సార్. 130, 160. ఓకే, ఒకసారి మనం రవికుమార్ గారు ఉన్నారు, సీనియర్ సెఫాలజిస్ట్. అద్దంకి దయాకర్ గారు మనతో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. నమస్తే దయాకర్ గారు. నమస్తే రవికుమార్ గారు. రవికుమార్ గారు, మీ అంచనా ఏంటి? ఇప్పుడు వరకు 5 వచ్చేస్తున్నాయి. ఒక్క బెంగాల్లోనే